Learn in my way. If you have the will, I will show you the way. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యారవ వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకటేష్ యారవ. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ CBSE సిలబస్లో ఉన్నటువంటి సప్లిమెంటరీ రీడర్ ఫుట్ ప్రింట్స్ వితౌట్ ఫీట్ అనేటటువంటి బుక్లో ఉన్నటువంటి ఫుట్ ప్రింట్స్ వితౌట్ ఫీట్ అనేటటువంటి ఈ లెసన్ 5th లెసన్ చూస్తున్నామండి. సో ఫుట్ ప్రింట్స్ అనేసి మనకు సప్లిమెంటరీ రీడర్ ఉంది కదండి బుక్. సో దాంట్లో ఉన్నటువంటి 5th లెసన్ అండి ఈరోజు మనం చూస్తున్నాం. సో అసలు ఏంటి ఫుట్ ప్రింట్స్, అసలు ఫీట్ లేక అంటే కాళ్ళు లేకుండా పాదాలు లేకుండా ఫుట్ ప్రింట్స్ ఎలా వచ్చాయి? ఓకే, లెట్ us see. సో చాలా బాగుంటుందండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లెసన్. ఎవరన్నా మనిషి కనిపించకుండా, ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది నేను ఎవరికి కనిపించకుండా అంతా తిరుగుతూ ఉంటే ఎలా ఉంటుంది అనేసి. సో అలాంటి ఒక స్టోరీని ఇక్కడ మనం చూడొచ్చు. కెన్ ఏ మ్యాన్ బికమ్ ఇన్విజిబుల్? సో ఈజ్ ఇట్ పాసిబుల్ టు బికమ్ ఇన్విజిబుల్? కనిపించకుండా మాయమైపోవడం కుదురుతుంది ఆ మనిషికి? దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ ఏ సైంటిస్ట్ హూ డిస్కవర్స్ హౌ టు మేక్ హిమ్సెల్ఫ్ ఇన్విజిబుల్. సో ఈ స్టోరీలో మనం ఒక సైంటిస్ట్ని చూడబోతున్నామండి. ఆ సైంటిస్ట్ ఏం చేయబోతున్నాడంటే తను కనిపించకుండా మాయమైపోతున్నాడు అనమాట. సో ఏ విధంగా అయ్యాడో చూద్దాం. డస్ హీ యూజ్ ఆర్ మిస్యూజ్ హిస్ ద డిస్కవరీ? సో తను కనిపెట్టినటువంటి ఒక కొత్త కెమికల్ లేదా డ్రగ్ ద్వారా తను మాయమైపోతున్నాడు, కనిపించకుండా మాయమైపోతున్నాడు. సో మరి తన యొక్క ఆ డిస్కవరీ, కొత్తగా కనిపెట్టినటువంటి ఆ డ్రగ్ వల్ల తను దానిని ప్రాపర్ వేలో యూజ్ చేసుకున్నాడా లేదా మిస్యూజ్ చేసుకున్నాడా అనేది ఈ లెసన్లో చూడబోతున్నాం. అంతే కదండి. సో సైంటిస్టులు అనేవాళ్ళు మన మూవీస్లో కూడా చూస్తుంటాం. కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు. సో మంచి వాళ్ళు అంటే వాళ్ళు ఇన్వెంట్ చేసిన దాన్ని సమాజానికి, సొసైటీకి యూజ్ అయ్యే విధంగా ఉంటాయి అన్నమాట. కొంతమంది వచ్చి వాళ్ళ స్వార్థం కోసం కొన్ని ఇన్వెంట్ చేసుకుంటూ ఉంటారు. సో లెట్ us see here the two boys. సో ఇక్కడ స్టార్టింగ్ మనకు ఆథర్ ఒక 2 boys ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. The two boys started in surprise at the fresh muddy imprints of a pair of bare feet. సో రెండు అంటే బేర్ ఫీట్, ఓకే, అంటే ఎంటీ ఫీట్ అనమాట, చెప్పులు ఏమి లేకుండా ఉంటుంది. సో వాటి యొక్క ఇంప్రింట్స్ మీన్స్ ప్రింట్స్, వాటి యొక్క ముద్రలు అంటే కాలి ముద్రలు చూసి ఇద్దరు పిల్లలు కొద్దిగా సర్ప్రైజ్ అయ్యారనమాట. ఫ్రెష్ మడ్డీ ఇంప్రింట్స్ అవి, ఓకే. సో అంటే బాగా బురద అంతా తొక్కున్నమాట. సో అవి చూసి ఆశ్చర్యపోయారు. వాట్ వాజ్ ఏ బేర్ ఫుటెడ్ మ్యాన్ డూయింగ్ ఆన్ ద స్టెప్స్ ఆఫ్ ఏ హౌస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ లండన్ అండ్ వేర్ వాజ్ ద మ్యాన్? సో అసలు ఈ బేర్ ఫుటెడ్ మ్యాన్ ఏం చేస్తున్నాడు ఇక్కడ హౌస్ యొక్క స్టెప్స్ పైన? అతను ఏం చేస్తున్నాడు, అది కూడా మిడిల్ ఆఫ్ ద లండన్ లో? అసలు ఈ మనిషి ఎక్కడున్నాడు? మనిషి కనిపించట్లేదే. ఓకే, వేర్ వాజ్ ద మ్యాన్ అని అనుకుంటున్నారు. యాజ్ దే గేజ్డ్ ఏ రిమార్కబుల్ సైట్ మెట్ దేర్ ఐస్. సో అలా చూస్తుండగానే ఒక రిమార్కబుల్, మర్చిపోలేనటువంటి ఒక సిచ్యువేషన్ వాళ్ళు చూశారనమాట. అక్కడ ఏ ఫ్రెష్ ఫుట్ మార్క్ అపియర్డ్ ఫ్రమ్ నోవేర్. సో సడన్ గా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఇంకొక ఫ్రెష్ ఫుట్ మార్క్ అనేది మళ్ళీ వచ్చింది అక్కడ. అంటే ఎవరూ లేరు అక్కడ, కానీ కాలి ముద్రలు మాత్రం పడుతూ ఉన్నాయి. So further footprints followed, one after another, descending the steps and progressing down the street. So further footprints followed. So ఆ footprints అనేవి అలాగే కంటిన్యూ అవుతూ ఉన్నాయన్నమాట, ఒకదాని తర్వాత ఒకటి. descending the steps, సో మెట్లు ఇలా దిగుతూ ఉన్నాయి, కిందకి దిగుతున్నట్టుగా పడుతూ ఉన్నాయి. అండ్ ప్రోగ్రెసింగ్ డౌన్ ద స్ట్రీట్, ఆ వీధిలోకి, ఆ స్ట్రీట్లోకి ఎంటర్ అయ్యాయి అనమాట ఆ స్టెప్స్ అనేవి. ద బాయ్స్ ఫాలోడ్ ఫ్యాసినేటెడ్. సో ఆ పిల్లలు ఏం చేశారంటే దానిని ఫాలో అవుతూ వెళ్ళారనమాట. ఫ్యాసినేటెడ్ మీన్స్ ఇంప్రెస్డ్. ఓకే, చాలా అంటే ఆశ్చర్యంగా అలా వెళ్తూ ఉన్నారు అవి చూసి. అంటిల్ ద మడ్డీ ఇంప్రెషన్స్ became fainter and fainter and at last disappeared altogether. సో అవి చాలా fainter means weak గా అయిపోవడం, అంటే కొద్దిగా కనిపించడం ఆగిపోతూ ఉందన్నమాట. సో లాస్ట్ కి డిసపియర్ ఆల్ టుగెదర్, సో కంప్లీట్ గా మాయమైపోయారు అనమాట. సో ఆ విధంగా మడ్డీ ఇంప్రెషన్స్ అనేవి అయ్యే వరకు చూసుకుంటూ వెళ్ళారు ఆ పిల్లలు, అతన్ని ఫాలో అవుతూ వెళ్ళారు. ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద మిస్టరీ వాజ్ రియల్లీ సింపుల్ ఎనఫ్. సో ఈ మిస్టరీ యొక్క మనకు ఆథర్ ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నారంటే అసలు ఇదంతా పెద్ద మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి. సో ఇది చాలా సింపుల్. అండ్ ఏంటంటే ద బివిల్డర్డ్ బాయ్స్
had been following a scientist who had just discovered how to make the human body transparent. So bewildered means confused. The confused boys had been following a scientist. ఒక సైంటిస్ట్ ని ఫాలో అవుతున్నారు వాళ్ళు. ఆ సైంటిస్ట్ ఏం కనుక్కున్నాడంటే హౌ టు మేక్ హ్యూమన్ బాడీ ట్రాన్స్పరెంట్. ఓకే, హ్యూమన్ బాడీ కనిపించకుండా మాయమైపోవడం ఎలా అనేది కనుక్కున్నాడు అనమాట. ఓకే, సో ఆ సైంటిస్టే ఇక్కడ వెళ్తూ ఉన్నింది. సో కాబట్టి అది చాలా సింపుల్, మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం అనేది ఏమీ లేదు అనేసి చెప్తూ ఉన్నారు. Griffin, the scientist, had carried out experiment after experiment to prove that the human body could become invisible. సో గ్రిఫిన్, ఆ సైంటిస్ట్ పేరు ఏంటంటే గ్రిఫిన్ అనమాట. సో అతను చాలా అంటే చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసి ఫైనల్గా హ్యూమన్ బాడీ అనేది ఇన్విజిబుల్ అవుతుంది అని ప్రూవ్ చేశాడు అనమాట. అవన్నీ ప్రూవ్ చేయడం కోసం చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసి ఫైనల్లీ హీ స్వాలోడ్ ఎ సర్టెన్ రేర్ డ్రగ్స్ అండ్ హిస్ బాడీ బికేమ్ యాజ్ ట్రాన్స్పరెంట్ యాజ్ ఎ షీట్ ఆఫ్ గ్లాస్, దో ఇట్ ఆల్సో రిమైండ్ యాజ్ solid as glass. So ఇక్కడ ఫైనల్లీ హీ స్వాలోడ్ సర్టైన్ రేర్ డ్రగ్స్. సో కైండ్ ఆఫ్ డ్రగ్స్ ని తను తీసుకున్న తర్వాత అండ్ హిస్ బాడీ బికేమ్ యాజ్ ట్రాన్స్పరెంట్ యాజ్ ఏ షీట్ ఆఫ్ గ్లాస్. సో ఎంత ట్రాన్స్పరెంట్ గా అయిపోయిందంటే ఒక గ్లాస్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ట్రాన్స్పరెంట్ గా అయిపోయింది అనమాట. దో ఇట్ ఆల్సో రిమైండ్ యాజ్ సాలిడ్ యాజ్ గ్లాస్. సో ఇక్కడ ఏంటంటే బాడీ అయితే తనకి సాలిడ్ గానే ఉంటుంది అక్కడ. ఓకే, బాడీ అయితే సాలిడ్ గా ఉంటుంది, అంటే కనిపించదు అంతే. గ్లాస్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ట్రాన్స్పరెంట్ గా అయిపోయింది. బాడీ అయితే ఎవరైనా పట్టుకున్నారనుకోండి తనకి గట్టిగా తగులుతుంది అనమాట అక్కడ, కాకపోతే కనిపించదు ఎవరికి, ట్రాన్స్పరెంట్ అయిపోయింది. ఓకే, సో ఏమన్నా క్లాత్ అది వేశారనుకోండి ఆ బాడీ పైన, క్లాత్ అన్ని కూడా కనిపిస్తాయి అందరికీ కూడా. సో అలాగా తను డిసపియర్ అయ్యాడు. నెక్స్ట్, బ్రిలియంట్ సైంటిస్ట్ దో హీ వాజ్, గ్రిఫిన్ వాజ్ రేదర్ ఏ లాలెస్ పర్సన్. సో అతను చాలా తెలివైనటువంటి సైంటిస్ట్ అయినప్పటికీ కూడా అతను చాలా లాలెస్ పర్సన్, అంటే ఒక క్రిమినల్ వే ఆఫ్ మైండ్ ఉన్నటువంటి పర్సన్ అనమాట. రూల్స్ ఏవి ఫాలో అవడు అతను. హీఈస్ అ ల్యాండ్ లార్డ్ డిస్లైక్డ్ హిమ్ అండ్ ట్రైడ్ టు ఎజెక్ట్ హిమ్. సో ఒకరోజు ఏమైందంటే అతను ఉన్నటువంటి హౌస్ ఓనర్ ఇతని యొక్క ఆ ఎక్స్పెరిమెంట్స్ అవన్నీ చూసి అతనికి నచ్చలేదనమాట. సో ఆ హౌస్ ఓనర్ ఇతన్ని ఇమ్మీడియట్ గా ఆ హౌస్ ఖాళీ చేపించాలి అనుకున్నారు. దెన్ ఇన్ రివెంజ్ గ్రిఫిన్ సెట్ ఫైర్ టు ద హౌస్. సో దానికి రివెంజ్ గా ఏమనుకున్నాడంటే ఇతను ఈ గ్రిఫిన్ ఆ ఇంటికి నిప్పు అంటించేసాడు అనమాట. ఓకే, సో ఆ ఇంటికి ఫైర్ అంటించేసి ఆ ఇంట్లో నుంచి ఎస్కేప్ అయ్యాడు. సో టు గెట్ అవే వితౌట్ బీయింగ్ సీన్ హీ హ్యాడ్ టు రిమూవ్ హిస్ క్లాత్స్. సో అప్పటికే ఆ డ్రగ్ తీసుకో ఉన్నాడు కాబట్టి అతను ఇన్విజిబుల్ గా మారిపోయాడు. అండ్ ఇప్పుడు ఏం చేయాలి, అక్కడి నుంచి ఎవరికి తెలియకుండా పారిపోవాలంటే తన యొక్క క్లాత్స్ అన్ని కూడా తీసేయాలి. సో క్లాత్స్ అన్ని తీసేస్తే ఇంకెవ్వరూ తనని గుర్తుపట్టలేరు, కనిపించడు అనమాట ఎవరికే గాని. దస్ ఇట్ వాస్ దట్ హీ బికేమ్ ఏ హోమ్లెస్ వండర్ without clothes, without money and quite invisible. సో ఇంకా ఏం చెప్తున్నా అంటే సో ఆ విధంగా అతను ఒక హోమ్లెస్ వాండరర్ గా మారిపోయాడు. వాండరర్ అంటే రోమర్, అంటే తిరుగుతూ ఉండేటటువంటి పర్సన్ అనమాట. వాండరింగ్ అంటే రోమింగ్. సో అండ్ రోమింగ్ ఎయిమ్లెస్లీ, ఒక పని పాట లాగా తిరుగుతున్నాడు. అంటే ఇప్పుడు తనకి హౌస్ అనేది లేదు కాబట్టి రోడ్ల పైన తిరుగుతూ ఉన్నాడు, క్లాత్స్ లేవు, మనీ లేదు, సో ఎవరికి కనిపించడు. సో ఈ విధంగా తను తిరుగుతూ ఉన్నాడు అనమాట రోడ్ల మీద. సో దీనిని బట్టి మనకు అర్థమైందంటే అతను లాలెస్ పర్సన్, అంటే ఇల్లు ఖాళీ చేయమని దానికి ఆ ఇంటిని కాల్ చేశాడు అతను. ఓకే, సో until he happened to step in some mud and left footprints as he walked. సో అతను ఎవరికి కనిపించడు. అంటిల్ అంటే ఎప్పుడు వరకు అంటే అతను ఏదన్నా ఒక మడ్లో అంటే ఒక బురదలో అలాగా కాళ్ళు పెట్టి నడిచాడు అనుకోండి, అప్పుడు తన కాళ్ళ ముద్రలు పడతాయి అనమాట. అంతేగాని అట్లాగాన నడవకుండా మామూలుగా రోడ్డు పైన నడుస్తూ ఉంటే అసలు ఎవ్వరే గాని ఇక్కడ ఒక మనిషి వెళ్తున్నాడు అనేసి విషయం కూడా కనుక్కోలేరు. ఓకే, సో ఆ విధంగా తను ఇంట్లో నుంచి ఎస్కేప్ అయి వెళ్ళిపోయి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాడు ఇప్పుడు. దెన్ he escaped easily enough. So he escaped easily enough from the boys who followed his footprints in London. సో తన్ని ఫాలో అయినటువంటి ఆ బాయ్స్ ఎవరైతే ఉన్నారో
సో వాళ్ళ నుంచి అతను ఈజీగానే తప్పించుకునేసాడు అనమాట. అండ్ బట్ హిజ్ అడ్వెంచర్స్ వర్ బై నో మీన్స్ ఓవర్. కానీ అతని యొక్క అడ్వెంచర్స్, అతను చేసేటటువంటి అవన్నీ కూడా వర్క్స్, అతని పనులన్నీ కూడా కంప్లీట్ కాలేదనమాట. అంటే అతని అడ్వెంచర్స్ ఇంకా చాలా ఉన్నాయి, మనం చూడబోతున్నాం ఇప్పుడు. హీ హ్యాడ్ చూసన్ ఏ బ్యాడ్ టైమ్ ఆఫ్ ద ఇయర్ టు వాండర్ అబౌట్ లండన్ వితౌట్ క్లాత్స్. సో లండన్లో వితౌట్ క్లాత్స్ నడవాలనంటే తను చూస్ చేసుకున్నటువంటి ఆ సీజన్, ఆ టైం అనేది కరెక్ట్ కాదనమాట. సో అది మరి ఏ టైం అనేది ఎందుకు అలా అంటున్నా చూద్దాం. ఇట్ వాస్ మిడ్ వింటర్. సో అది మిడ్ వింటర్, వింటర్ మధ్యలో ఉందన్నమాట ఆ సీజన్. సో ఎంత చలిగా ఉంటుంది ఆ టైంలో బట్టలు లేకుండా నడవడం అంటే అసలు ఇంకా తను తట్టుకోలేడు కదండి. సో అందుకని చెప్తున్నారు ఆ పాయింట్, తను చూస్ చేసుకున్న టైం అనేది కరెక్ట్ కాదని. ద ఎయిర్ వాజ్ బిట్టర్లీ కోల్డ్ అండ్ హీ కుడ్ నాట్ డూ వితౌట్ క్లాత్స్. సో ఎలా ఉందంటే అక్కడ ఉండేటటువంటి ఆ ఎయిర్ అనేది బిట్టర్లీ కోల్డ్, చాలా అంటే చాలా చలిగా ఉంది. అండ్ హీ కుడ్ నాట్ డూ వితౌట్ క్లాత్స్, అసలు బట్టలు లేకుండా ఉండలేకపోతున్నాడు అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ వాకింగ్ అబౌట్ ద స్ట్రీట్స్ హీ డిసైడెడ్ టు స్లిప్ ఇన్ టు ఏ బిగ్ లండన్ స్టోర్ ఫర్ వార్మ్త్. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఆ రోడ్ల పైన అలా స్ట్రీట్స్లో నడిచేదాని బదులు ఒక మంచి స్టోర్, అంటే లండన్ స్టోర్ అంటే ఒక బిగ్ లండన్ స్టోర్, మనకు రిలయన్స్ మార్ట్ ఇలాంటివి ఉంటాయి కదండి. సో అలాంటి దాంట్లో తను వెళ్ళాలి అనుకుని డిసైడ్, అంటే మాల్స్ అనమాట, ఒక పెద్ద మాల్లో వెళ్ళి ఉండాలి అనుకున్నాడు. క్లోజింగ్ టైమ్ అరైవ్డ్ అండ్ యాజ్ సూన్ యాజ్ ద డోర్స్ వర్ షట్ Griffin was able to give himself the pleasure of clothing and feeding himself without regard to expense. సో ఆ షాప్, ఆ మాల్ అనేది క్లోజ్ చేసే టైం వచ్చింది. సో అది క్లోజ్ చేశారు. క్లోజ్ చేసిన వెంటనే మన గ్రిఫన్ కి స్వేచ్ఛ అంటే ఫ్రీడమ్ వచ్చేసింది అనమాట. సో వెళ్ళి ఏ క్లాత్స్ కావాలంటే ఆ క్లాత్స్ తీసుకున్నాడు, ఏమి తినాలనుకుంటే అది తినేస్తున్నాడు అనమాట. రిగార్డ్, సో వితౌట్ రిగార్డ్ టు ఎక్స్పెన్స్, ఏమి డబ్బు పే చేయాల్సిన అవసరం లేకుండా, ఎందుకంటే ఎవరు లేరు కదా లోపల ఇప్పుడు. సో హీ బ్రోక్ open boxes and wrappers and fitted himself out with warm cloths. సో అక్కడ ఉన్నటువంటి ఆ బాక్సెస్, ఆ ర్యాపర్స్ అన్ని కూడా చించేసి ఓపెన్ చేసి తనకి ఏవైతే సూటబుల్ అవుతాయో ఆ క్లాత్స్ ని తీసుకొని వేసుకున్నాడు అనమాట. అండ్ సూన్ విత్ షూస్ అండ్ ఓవర్ కోట్ and a wide brimmed hat he became a fully dressed and visible person. సో తను షూ వేసుకున్నాడు అండ్ ఓవర్ కోట్ వేసుకున్నాడు, అంటే పైన కోట్ ఉంటుంది కదా, సో అది వేసుకున్నాడు. అండ్ అలాగే ఇంకా ఏం వేసుకున్నాడండి, వైడ్ బ్రిమ్డ్ హ్యాట్. సో ఒక పెద్ద హ్యాట్ అనేది ఒకటి, అంటే టోపీ ఉంటుంది కదండి, సో అది వేసుకున్నాడు. అండ్ హీ బికేమ్ ఫుల్లీ డ్రెస్డ్ అండ్ విజిబుల్ పర్సన్. ఇప్పుడు చూడడానికి ఒక పర్సన్ లా, హ్యూమన్ బీయింగ్ లాగా కనిపిస్తున్నాడు. ఇన్ ద కిచెన్ ఆఫ్ ద రెస్టారెంట్ హీ ఫౌండ్ కోల్డ్ మీట్ అండ్ కాఫీ అండ్ హీ ఫాలోడ్ అప్ ద మీల్ విత్ స్వీట్స్ అండ్ వైన్ టేకెన్ ఫ్రమ్ ద గ్రోసరీ స్టోర్. సో ఆ కిచెన్ లోకి వెళ్ళి అక్కడ మీట్, కాఫీ అన్ని ఉంటే అవి తీసుకున్నాడు. అలాగే మీల్స్ కూడా తను చేసేసాడు. అలాగే స్వీట్స్ ఉన్నాయి అండ్ వైన్ ఉన్నాయి ఆ గ్రోసరీ స్టోర్ లో. సో అవి చేసుకుని మీల్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాడు. అండ్ ఫైనల్లీ హీ సెటిల్ డౌన్ టు స్లీప్ ఆన్ ఏ పైల్ ఆఫ్ క్వేట్స్. సో క్వేట్స్ మీన్స్ హియర్ బ్లాంకెట్స్. సో పైల్ ఆఫ్ క్వేట్స్ మీన్స్ ఒకదానిపైన వేసి కొద్దిగా ఎత్తుగా, అంటే గుట్టలాగా వేస్తున్నాడు అనమాట ఆ బ్లాంకెట్స్. సో వాటిపైన వెళ్ళి పడుకున్నాడు అనమాట. సో ఇంకా కడుపు నిండా తిన్నాడు, వెళ్ళి నిద్రపోతున్నాడు. దెన్ ఇఫ్ ఓన్లీ గ్రిఫిన్ హ్యాడ్ మేనేజ్డ్ టు వేకప్ ఇన్ గుడ్ టైమ్ ఆల్ మైట్ హ్యావ్ బీన్ వెల్. సో ఒకవేళ గ్రిఫిన్ కనుక టైంకి లేచే విధంగా ఉండుంటే అంతా మంచిగా జరుగుండు. సో తను అనుకునిందంతా జరుగుండేది. కానీ as it was he did not wake up until the assistants were already arriving next morning. సో అతను నిద్రపోయి లేలేకపోయాడు, అంటే మెలకు రాలేదు అతనికి. నెక్స్ట్ డే ఆ స్టోర్ ఓనర్స్ వచ్చారు, ఆ లాక్ ఓపెన్ చేశారు, చూస్తే ఇక్కడ పర్సన్ పడుకో ఉన్నాడు. చూడండి, ఓవర్ కోట్ వేసుకున్నాడు, హ్యాట్ అన్ని వేసుకున్న ఒక పర్సన్, తల మాత్రం కనిపించట్లేదు, మనకు చేతులు కనిపించట్లేదు, ఓన్లీ డ్రెస్ కనిపిస్తుంది. సో అట్లాంటి సిచ్యువేషన్ లో అక్కడికి వచ్చినటువంటి అసిస్టెంట్స్ అతన్ని అబ్జర్వ్ చేశారు. వెన్ హీ సా ఏ కపుల్ ఆఫ్ దెమ్, సో అతను కొంతమందిని వాళ్ళని చూడగానే ఏం చేస్తారు, వైన్తో
పారిపోతారు కదా. సో కపుల్ ఆఫ్ దెమ్ అప్రోచింగ్, సో తనకు దగ్గరగా వస్తున్నటువంటి వాళ్ళని చూశాడు అతను. సో అలా చూడగానే తనకి కొద్దిగా భయం వేసి హీ పానిక్ అండ్ బిగాన్ టు రన్, ఆ భయంతో ఒక్కసారిగా పరిగెత్తడం స్టార్ట్ చేశాడు. దే న్యాచురల్లీ గేవ్ చేజ్, సో వాళ్ళు కూడా మనకు తెలిసిందే కదా తరుముకోవడం స్టార్ట్ చేశారు. ఇన్ ద ఎండ్ హీ వాజ్ ఏబుల్ టు ఎస్కేప్ ఓన్లీ బై క్విక్లీ టేకింగ్ ఆఫ్ హిజ్ న్యూలీ ఫౌండ్ క్లోత్స్. సో అప్పుడే తీసుకున్నటువంటి ఆ కొత్తగా వేసుకున్న డ్రెస్ ఉంది కదా, అది తీసేసాడు అనుకోండి, వాళ్ళకి కనిపించకుండా ఎస్కేప్ అయిపోవచ్చు. సో తనకు ఉన్నటువంటి ఒకే ఒక వే ఏంటంటే ఉన్న క్లోత్స్ అన్ని తీసేయాలి ఎస్కేప్ అవ్వాలంటే. సో ఆ పని చేశాడు తను ఇప్పుడు. సో వన్స్ మోర్ హీ ఫౌండ్ హిమ్సెల్ఫ్ ఇన్విజిబుల్ బట్ నాక్డ్ ఇన్ ద చిల్ జాన్వరీ ఎయిర్. సో మళ్ళీ ఇంకొకసారి తను ఇన్విజిబుల్ పర్సన్ గా మారిపోయాడు, కాకపోతే బట్టలు లేవు కదా, మళ్ళీ ఆ జాన్వరిలో ఆ వింటర్ కి చాలా చాలా చలిగా ఉంది అతనికి మళ్ళీ. సో దిస్ టైమ్ హీ డిసైడెడ్ టు ట్రై ద స్టాక్ ఆఫ్ ఏ థియరిటికల్ company in the hope of finding not only clothes but also something that would hide the empty space above his shoulders. So అక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఏమనుకున్నానంటే ఈసారి నేను వెళ్ళేది అలాంటి స్టోరీకి కాదు వెళ్ళాల్సింది, నేను థియరిటికల్ కంపెనీ అంటే డ్రామా కంపెనీ ఉంటుంది కదా, సో ఆ వాటికి సంబంధించినవన్నీ దొరికే దగ్గర ఉండేటటువంటి ఆ స్టాక్ ఉండేటటువంటి షాప్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి నేను నాట్ ఓన్లీ క్లాత్స్ బట్ ఆల్సో సంథింగ్ దట్ వుడ్ హైడ్ ద ఎంప్టీ స్పేస్ అబోవ్ హిస్ షోల్డర్స్ కి పైన ఉన్నటువంటి ఎంప్టీ స్పేస్ ఏంటది, టోపీకి షోల్డర్స్ కి పైన ఫేస్, సో ఆ ఫేస్ ను కూడా కవర్ చేసే విధంగా కొన్ని వస్తువులు నాకు కావాలి అని అనుకుని డెసిషన్ తీసుకున్నాడు. సో షివరింగ్ విత్ అ కోల్డ్ హీ హర్రీడ్ టు డ్యూరీల్యాండ్ ద సెంటర్ ఆఫ్ ద థియేటర్ వరల్డ్. సో ఇది మనకు లండన్ లో ఉంటుందండి డ్యూరీల్యాండ్ అనేది. సో ఇది ఏంటంటే సెంటర్ ఆఫ్ ద థియేటర్ వరల్డ్. సో డ్రామాకి సంబంధించినటువంటివన్నీ కూడా అక్కడ మేకప్ సామాన్లు అన్నీ కూడా అక్కడ దొరుకుతాయి అన్నమాట. సో దాంట్లోకి ఎంటర్ అయ్యాడు ఇతను. హీ సూన్ ఫౌండ్ ఏ సూటబుల్ షాప్. హీ మేడ్ హిస్ వే invisible upstairs and came out a little later wearing bandages round his forehead, dark glasses, false nose, big bushy side whiskers and a large hat. So మొత్తం ఏదంటే డ్యూరీ ల్యాండ్ అనేది ఒక మాల్ లాంటిది, దాంట్లో అన్ని మేకప్ కిట్స్ లాంటివి దొరుకుతాయి. సో దాంట్లోకి ఎంటర్ అయ్యి దాంట్లో ఒక మంచి షాప్, సూటబుల్ షాప్ చూస్ చేసుకున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత హీ మేడ్ హిజ్ వే ఇన్విజిబుల్ అప్ స్టైర్స్ అండ్ కేమ్ అవుట్ ఏ లిటిల్ లేటర్ వేరింగ్ బ్యాండేజెస్. సో ఇన్విజిబుల్ కనిపించకుండా వెళ్ళి పైకి వెళ్ళాడు అనమాట. పైకి వెళ్ళి ఆ షాప్ లో ఎంటర్ అయిన తర్వాత కేమ్ అవుట్, సో ఏ విధంగా బయట వస్తున్నాడు అంటే కేమ్ అవుట్ ఏ లిటిల్ లేటర్, కొద్దిసేపు తర్వాత తను బయట వస్తున్నాడు. ఏ విధంగా వేరింగ్ బ్యాండేజెస్ రౌండ్ హిజ్ ఫోర్ హెడ్. సో ఫోర్ హెడ్ చుట్టూ మొత్తం బ్యాండేజెస్ అనేవి చుట్టుకునేస్తున్నాడు అనమాట. అండ్ డార్క్ గ్లాసెస్ పెట్టుకున్నాడు అండ్ ఫాల్స్ నోస్ ఒకటి పెట్టుకున్నాడు, ముక్కు. ఓకే, బిగ్ బుషీ సైడ్ విస్కర్స్, సో మీసాలు కూడా ఇలా పెట్టుకున్నాడు అనమాట, విస్కర్స్. ఓకే, సో అన్ని పెట్టుకొని మీసాలు గడ్డాలు మొత్తం ఏ కావాలి అన్ని పెట్టుకొని ఒక లార్జ్ హ్యాట్ ఒకటి పెట్టుకొని బయట వచ్చాడు. టు ఎస్కేప్ వితౌట్ బీయింగ్ సీన్ హీ carelessly attacked the shopkeeper from behind, after which he robbed him of all the money he could find. సో ఇప్పుడు అంతా తను కనిపిస్తాడు కదా నడుస్తూ వెళ్తూ ఉంటే ఆ షాప్ నుంచి బయట వెళ్ళాలంటే. సో అందుకని ఒక షాప్ కీపర్ ఎవరైతే ఉన్నాడో అతని బ్యాక్ సైడ్ నుంచి అటాక్ చేసి అక్కడ ఉన్న మనీ అంతా తీసుకొని అక్కడి నుంచి పారిపోయాడు అనమాట. ఓకే, carelessly means unfeelingly, to escape without being seen. సో ఎవరు చూడకుండా ఎస్కేప్ అవ్వడం కోసం హీ కెలోషియస్లీ అటాక్డ్. సో అన్ఫీలింగ్లీ మీన్స్ అసలు ఎలాంటి ఫీలింగ్స్ అనేవి లేకుండా ఒక క్రుయాలిటీగా అటాక్ చేశాడు అనమాట. వాళ్ళ మీద అటాక్ చేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోయాడు. నెక్స్ట్, eager to get away from crowded London, he took a train to the village of Iping, where he booked 2 rooms at the local inn. సో అతను అక్కడి నుంచి ఒక ట్రైన్ క్యాచ్ చేసి సో వెళ్ళిపోయాడు అనమాట. ఎక్కడికి వెళ్ళాడనంటే ఒక విలేజ్ ఆఫ్ ఐపింగ్ లో ఉన్నటువంటి ఒక విలేజ్ కి తను వెళ్ళాడు. సో అక్కడ తను ఒక ఇన్, సో హీ బుక్డ్ 2 rooms at the local inn. ఇన్ మీన్స్ ఏ హోమ్ ప్రొవైడింగ్ అకామిడేషన్, ఫుడ్ అండ్ డ్రింక్ టు ట్రావెలర్స్, అంటే ఒక లాడ్జ్ లాంటిది. సో అక్కడ తను ఒక రూమ్ ని బుక్ చేసుకున్నాడు. ఓకే, అండ్
The arrival of a stranger at an inn in winter was in any case an unusual event. సో వింటర్ సీజన్ లో మాక్సిమం అక్కడికి ఎవరు రారంట విజిటర్స్, కానీ ఇతను వెళ్ళాడు. సో అదొక అన్యూజువల్ ఈవెంట్ గా కన్సిడర్ చేస్తున్నారు. A stranger of such uncommon appearance set all tongues wagging. సో అతను చూడడానికి ఎలా ఉన్నాడంటే ఏ స్ట్రేంజర్ ఆఫ్ సచ్ అన్కామన్ అపియరెన్స్, అందరిలాగా లేడనమాట, కొద్దిగా డిఫరెంట్ గా ఉన్నాడు. అంత బ్యాండేజ్, ముక్కు, ఆ హ్యాట్, విస్కస్ ఇవన్నీ చూసే లోపల అన్కామన్ అపియరెన్స్. సెట్ ఆల్ టంగ్స్ వ్యాగింగ్. టంగ్స్ వ్యాగింగ్ మీన్స్ పీపుల్ టాకింగ్, గాసిపింగ్. సో సీక్రెట్లు మాట్లాడుకుంటారు కదా, గుసగుసలు ఆడుకోవడం, కొనుక్కోవడం, అతని గురించి మాట్లాడుకోవడం. సో అలాంటివి అలా చేశారనమాట అందరూ కలిసి. మిసెస్ హాల్, ద ల్యాండ్ లార్డ్స్ వైఫ్, మేడ్ ఎవ్రీ ఎఫర్ట్ టు బి ఫ్రెండ్లీ. సో ఆ ల్యాండ్ లార్డ్స్ అంటే ఆ రూమ్ యొక్క ఓనర్స్ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆమె పేరు మిసెస్ హాల్. సో ఆమె చాలా అంటే చాలా ట్రై చేసింది అతనితో ఫ్రెండ్లీగా ఉండడం కోసం. బట్ గ్రిఫిన్ హ్యాడ్ నో డిజైర్ టు టాక్ అండ్ టోల్డ్ హర్, మై రీజన్ ఫర్ కమింగ్ టు ఐపింగ్ ఈజ్ ఏ డిజైర్ ఫర్ సాలిట్యూడ్. I do not wish to be disturbed in my work. Besides, an accident has affected my face. సో అతను ఏం చెప్పాడంటే విసుగొచ్చేసి ఆమెతో ఏమన్నా అంటే, అసలు నేను ఐపింగ్ రావడానికి కారణం ఏంటంటే ఐ వాంట్ టు బి యాజ్ ఏ సాలిట్యూడ్. సాలిట్యూడ్ మీన్స్ లోన్లీనెస్. నాకు లోన్లీనెస్, ఒక ఏకాంతత కావాలి, ఎవ్వరూ నా దగ్గరికి రాకూడదు, నేను అలోన్ గా ఉండాలి. అండ్ దట్ టు ఐ డు నాట్ విష్ టు డిస్టర్బ్డ్ ఇన్ మై వర్క్. అసలు నా పనిలో ఎవరు ఇన్వాల్వ్ కాకూడదు, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. అండ్ ఇంకా ఏంటంటే బిసైడ్స్, దానికి తోడుగా నాకు యాక్సిడెంట్ అయ్యి నా ఫేస్ అంతా కూడా కొద్దిగా ఎఫెక్ట్ అయింది, కాబట్టి నేను ఎవరితో మాట్లాడలేను అని చెప్పాడు. సాటిస్ఫైడ్ దట్ హర్ గెస్ట్ వాజ్ అన్ eccentric scientist and in view of the fact that he had paid her in advance, Mrs. Hall was prepared to excuse his strange habits and irritable temper. So ఆమెకి చాలా అంటే చాలా బీపీ వచ్చేది అతని బిహేవియర్తో. కానీ ఏమైందంటే అతను ఒక సైంటిస్ట్. ఓకే, సో అతను ఒక గొప్ప సైంటిస్ట్. ఎసెంట్రిక్ మీన్స్ స్ట్రేంజ్. ఓకే, ఒక స్ట్రేంజ్ సైంటిస్ట్ అవడం వల్ల అండ్ దట్ టు in view of the fact that he had paid her in advance. సో అడ్వాన్స్ కూడా ఆమె తీసుకునేసింది కాబట్టి రూమ్ కి అతన్ని భరిస్తూ వచ్చింది అనమాట. అతని తప్పులకు అన్ని కూడా ఎక్స్క్యూజ్ యూజ్ చేస్తూ వస్తుంది. బట్ ద స్టోలెన్ మనీ డిడ్ నాట్ లాస్ట్ లాంగ్ అండ్ ప్రెసెంట్లీ గ్రిఫిన్ హ్యాడ్ టు అడ్మిట్ దట్ హీ హ్యాడ్ నో మోర్ రెడీ క్యాష్. He pretended, however, that he was expecting a check to arrive at any moment. So బట్ ద స్టోలెన్ మనీ డిడ్ నాట్ లాస్ట్ లాంగ్. సో అతను దొంగతనం చేసినటువంటి ఆ మనీ అనేది ఎక్కువ రోజులు లేదనమాట, కంప్లీట్ అయిపోయింది. సో అయిపోయింది, ఏం చేయాలి ఇప్పుడు తను? వచ్చే వాళ్ళందరికీ ఏం చెప్పుకోవాలి తను? అండ్ ప్రెసెంట్లీ గ్రిఫిన్ హ్యాడ్ టు అడ్మిట్ దట్ హీ హ్యాడ్ నో మోర్ రెడీ క్యాష్. సో అతని దగ్గర రెడీ క్యాష్ అనేది లేదు ఇప్పుడు. హీ ప్రిటెండెడ్, హీ యాక్టెడ్. ప్రిటెండెడ్ మీన్స్ యాక్టింగ్. హీ యాక్టెడ్. ఎలాగ యాక్ట్ చేశారంటే హవెవర్ దట్ హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఏ చెక్ టు అరైవ్ అట్ ఎనీ మూమెంట్. సో తనకి చెక్ రావాలి, అమౌంట్ రావాలి, సో అది రాగానే మీకు అందరికి ఇస్తానని పాల వాళ్ళకి, కరెంట్ వాళ్ళకి, ఇలా అందరికి రూమ్ రెంట్కి చెప్తూ వస్తున్నాడు. షార్ట్లీ ఆఫ్టర్ వర్డ్స్ ఏ క్యూరియస్ ఎపిసోడ్ అక్కర్డ్. సో అప్పుడే తొందరలో అంటే కొద్ది రోజుల తర్వాత ఒక క్యూరియస్, ఒక ఎగ్జైట్మెంట్ తో ఉన్నటువంటి ఒక సీన్ జరిగిందంట అక్కడ. వెరీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఏ క్లెర్జీమ్యాన్ అండ్ హిజ్ వైఫ్ వర్ అవేకెండ్ బై నాయిసెస్ ఇన్ ద స్టడీ. సో ఒక రాత్రి ఏం జరిగిందంటే వెరీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, రాత్రి కాదండి ఎర్లీ మార్నింగ్ ఏం జరిగిందంటే ఏ క్లర్జీ మ్యాన్ అండ్ హిజ్ వైఫ్. క్లర్జీ మ్యాన్ మీన్స్ ఏ చర్చ్ మ్యాన్. సో అతను అతని వైఫ్ సడన్ గా ఉలికిపల్లి లేచారు అనమాట. ఏదో సంథింగ్ సౌండ్స్ వస్తున్నటువంటి వినబడి లేచారు వాళ్ళు. క్రీపింగ్ డౌన్ స్టేర్స్ దే హర్డ్ ద చింక్ ఆఫ్ మనీ బీయింగ్ టేకెన్ ఫ్రమ్ ద క్లర్జీ మ్యాన్స్ డెస్క్. సో క్రీపింగ్ డౌన్ స్టేర్స్, అలా కిందకి తొంగి చూశారనమాట. చూస్తే దే హర్డ్ ఏ చింక్ ఆఫ్ మనీ. చింక్ మీన్స్ సౌండ్. సో సౌండ్ ఆఫ్ మనీ బీయింగ్ టేకెన్ ఫ్రమ్ ద క్లర్జీ మ్యాన్స్ డెస్క్. క్లర్జీ మ్యాన్ డెస్క్ లో నుంచి ఎవరో డబ్బులు తీస్తున్నట్టుగా సౌండ్ వచ్చింది. సో వితౌట్ మేకింగ్ ఎనీ నాయిస్ అండ్ విత్ ఏ పోకర్ గ్రాస్ప్డ్ ఫైమ్లీ ఇన్ హిజ్ హ్యాండ్ ద క్లర్జీ మ్యాన్ ఫ్లంగ్ ఓపెన్ ద డోర్. సో అతను ఏమి నాయిస్ చేయకుండా సైలెంట్ గా వచ్చేసాడు అనమాట. సో సైలెంట్ గా వచ్చి
అక్కడ నైస్ అండ్ విత్ ఏ పోకర్ గ్రాస్ప్డ్ ఫ్రైమ్లీ. సో చాలా గట్టిగా ఒక స్టిక్ లాంటిది తీసుకొని వచ్చి పోకర్ గ్రాస్ప్డ్ ఫ్రైమ్లీ ఇన్ హిస్ హ్యాండ్. ద క్లర్జీ మ్యాన్ ఫ్లంగ్ ఓపెన్ ద డోర్. సో క్లర్జీ మ్యాన్ వచ్చి ఆ డోర్ని అలా ఓపెన్ చేసి సరెండర్ అని అరిచాడు అనమాట. Then to his amazement, he realized that the room appeared to be empty. కానీ అక్కడ చూడడానికి ఎవ్వరు లేరు అనమాట. ఎవరు అంటారు, అక్కడ ఎవరు వచ్చారు? సో మేబీ మన సైంటిస్ట్ వచ్చుంచాడేమో. సైంటిస్ట్ వచ్చినా కూడా అతను క్లాత్స్ తీసేస్తే ఇన్విజిబుల్ మ్యాన్ గా అవుతాడు కదా, కాబట్టి కనిపించాడు. He and his wife looked under the desk and behind the curtains and even up the chimney. సో ఆ కర్టన్స్ వెనకాల చూశారు, డెస్క్ లో కింద పక్క చూశారు, అండ్ చిమ్నీ వైపు చూశారు, ఎవ్వరూ కనిపించలేదు. There wasn't a sign of anybody at the desk had been opened and the housekeeping money was missing. సో అక్కడ ఎవ్వరు వచ్చిన ఆనవాళ్ళు కూడా కనిపించట్లేదు అనమాట, ఒక గుర్తు కూడా లేదు. అండ్ కానీ ఏమైంది? ఎట్ ద డెస్క్ హ్యాడ్ బీన్ ఓపెన్డ్. కానీ ఆ డెస్క్ ఓపెన్ చేసి ఉంది అండ్ అక్కడ ఉన్నటువంటి మనీ కూడా మిస్ అయిపోయింది అనమాట. అంటే వచ్చేవారు దొంగతనం చేశారు. ఎక్స్ట్రాడినరీ అఫైర్ ద క్లర్జీ మ్యాన్ కెప్ట్ సేయింగ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద డే. ఇంకా ఆ రోజు అంతా కూడా చెప్తూనే ఉన్నాడు, వావ్ అసలు ఎలాంటి దొంగతనం ఇది, ఎవ్వరికి అర్థం కావట్లేదు అనేసి చెప్తూ ఉన్నాడు. ఓకే, సో పోకర్ మీన్స్ ఏ మెటల్ రాడ్ విత్ ఏ హ్యాండిల్. సో అతను ఒక మెటల్ రాడ్ తీసుకొని వచ్చాడు ఆ సౌండ్ రాగానే, కానీ అక్కడ ఎవ్వరూ లేరు. అతను ఆశ్చర్యపోయి అలాగే కూర్చుండిపోయాడు. ఆ రోజు అంతా ఇంకా అందరికి అదే చెప్తూ కూర్చో ఉన్నాడు అనమాట. ఇది అసలు ఎక్స్ట్రాడినరీ అఫైర్, ఒక దొంగతనం చెప్పలేనటువంటి ఒక దొంగతనం అనేసి చెప్తూ ఉన్నాడు. బట్ ఇట్ వాజ్ నాట్ యాజ్ ఎక్స్ట్రాడినరీ యాజ్ ద బిహేవియర్ ఆఫ్ మిసెస్ హాల్స్ ఫర్నిచర్ ఏ లిటిల్ లేటర్ దట్ మార్నింగ్. But it was not as extraordinary as the behavior of Mrs. Hall's furniture a little later that morning. So మార్నింగే కొద్ది సమయం తర్వాత ఆమె యొక్క ఫర్నిచర్ యొక్క బిహేవియర్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట. ఓకే, సో ఏంటి ఆ ఫర్నిచర్ యొక్క బిహేవియర్, ఏం జరుగుతుందో చూద్దామంటే, ద ల్యాండ్ లార్డ్ అండ్ హిజ్ వైఫ్ వర్ అప్ వెరీ ఎర్లీ and were surprised to see the scientist door wide open. So హౌస్ ఓనర్ అండ్ వైఫ్ ఇద్దరు కూడా పైకి వెళ్ళి సడన్ గా వాళ్ళు చూసే లోపల అక్కడ షాక్ అయ్యారు. ఏంటంటే ఆ సైంటిస్ట్ యొక్క డోర్ ఓపెన్ లో ఉంది. మామూలుగా అతను ఓపెన్ లో పెట్టుకోడు, క్లోజ్ చేస్తుంటాడు, అది ఓపెన్ లో ఉంది. యూజువల్లీ ఇట్ వాజ్ షట్ అండ్ లాక్డ్ అండ్ హీ వాజ్ ఫ్యూరియస్ ఇఫ్ ఎనీవన్ ఎంటర్డ్ హిస్ రూమ్. సో ఎప్పుడు చూసినా కూడా ఆ రూమ్ అనేది క్లోజ్ చేసే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా రూమ్ లోకి వచ్చినా కూడా అతను ఫ్యూరియస్ మీన్స్ యాంగ్రీ, చాలా కోప్పడేవాడు అనమాట. ఓకే, ఇష్టం లేదు అతనికి. అలాంటిది ఇప్పుడు డోర్ ఓపెన్ చేసింది. ద ఆపర్చునిటీ సీమ్ టూ గుడ్ టు బి మిస్డ్. సో ఈ ఆపర్చునిటీని వాళ్ళు మిస్ చేసుకో, ఇది చాలా చాలా మంచి అవకాశం వాళ్ళకి ఆ రూమ్ లో వెళ్ళి చూడడం కోసం. దే పీప్డ్ రౌండ్ ద డోర్, సా నోబడీ అండ్ డిసైడెడ్ టు ఇన్వెస్టిగేట్. సో అలా తిరిగి తొంగి చూశారు, ఎవరు లేరు అక్కడ. సో వాళ్ళు ఇంకా డిసైడ్ అయ్యారు ఇన్వెస్టిగేట్ చేయాలనేసి ఇంట్లోకి వెళ్ళి. ద బెడ్ క్లాత్స్ వర్ కోల్డ్ షోయింగ్ దట్ ద సైంటిస్ట్ మస్ట్ హ్యావ్ బీన్ అప్ ఫర్ సమ్ టైమ్ అండ్ స్ట్రేంజర్ స్టిల్ the clothes and bandages that he always wore were lying about the room. సో అక్కడ చూస్తే బెడ్ క్లాత్స్ అనేవి చాలా కూల్గా ఉన్నాయి. సో మేబీ ఇతను పైకి వెళ్ళుంటాడు కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకోవడం కోసం అని అనుకున్నారనమాట. అండ్ ఇంకా ఏంటంటే అతని యొక్క బ్యాండేజెస్, అతను వేసుకునే క్లాత్స్ అన్నీ కూడా ఆ రూమ్లో అక్కడే పడి ఉన్నాయి. ఓకే, అండ్ all of a sudden Mrs. Hall heard a sniff close to her ear. సడన్ గా తన చెవి దగ్గర ఒక స్నిఫ్ అని ఊపిరి తీసుకున్నట్లుగా అని అంటాం కదా, సో అలాంటి సౌండ్ వినిపించింది. ఏ మూమెంట్ లేటర్ ద హ్యాట్ ఆన్ ద బెడ్ పోస్ట్ leaped up and dashed itself into her face. సడన్ గా ఒక్కసారిగా బెడ్ పోస్ట్ మీద ఉన్నటువంటి ఆ హ్యాట్ గాలి అలా ఎగురుకుంటూ వచ్చి ఆమె ఫేస్ పైన పడిందంట. అండ్ దెన్ ద బెడ్రూమ్ చైర్ బికేమ్ అలైవ్. సో ఆ బెడ్రూమ్ లో ఉన్న చైర్ అనేది అలైవ్, ప్రాణం వచ్చినట్టుగా ఊగుతూ ఉందన్నమాట ఆ బెడ్రూమ్ లో ఉన్న చైర్. అండ్ స్ప్రింగింగ్ ఇన్ టు ద ఎయిర్ ఇట్ చార్జ్డ్ straight at her legs foremost. So and springing into the air it charged straight at her. So
గాల్లో అలా ఎగురుకుంటూ ఉన్నట్లుగా అలాగా ఆ చైర్ అనేది వచ్చి తన కాళ్ళ ముందు ఆగిందనమాట, లెగ్స్ ఫోర్మోస్ట్. అండ్ as as she and her husband turned away in the terror, the extraordinary chair pushed them both out of the room and then appeared to slam and lock the door after them. సో ఆ చైర్ ఏం చేసిందంటే వాళ్ళిద్దరు భయపడుతూ ఉంటే వాళ్ళిద్దరిని అలా బయటికి తోసేసి వాళ్ళని కొట్టి ఆ రూమ్ డోర్ అనేది లాక్ చేసేసింది మళ్ళీ. And Mrs. Hall almost fell down the stairs in hysterics. Hysterics means wild emotional reactions. So Mrs. Hall almost fell down the stairs. ఆ మెట్ల పైన భయంతో అలాగే పడిపోయింది. She was convinced that the room was haunted by spirits and that the stranger had somehow caused these to enter into her furniture. సో ఈ రూమ్ అంతా కూడా దెయ్యాలతో నిండిపోయింది అని తను అనుకునింది. అంతేకాదు ఈ స్ట్రేంజర్ ఎవరైతే ఉన్నాడో హ్యాడ్ somehow caused these టు ఎంటర్ ఇన్ టు హర్ ఫర్నిచర్. సో ఆ స్ట్రేంజరే ఈ మంత్రాలన్నీ వేసి ఆ దెయ్యాలని నా ఫర్నిచర్లోకి వెళ్ళేలా చేస్తూ ఉన్నాడని ఆమె అనుకునింది. దెన్ my poor mother used to sit in that chair, she moaned, to think it should rise up against me now. So మా మదర్ ఆ చైర్లో ఎప్పుడు కూర్చుని ఉండేవాళ్ళు. షీ మోన్డ్, తను గొనుక్కునింది అనమాట. టు థింక్ ఇట్ షుడ్ రైజ్ అప్ అగైనెస్ట్ మీ నౌ. సో దాని గురించి అంటే అమ్మ మదర్ ఎలా కూర్చొని ఉండేవాళ్ళు అనే ఆలోచన రావడం కోసమే మేబీ ఈ విధంగా చేశారేమో, అంటే ఆత్మ తిరుగుతుందేమో అని అనుకుంటుంది. ద ఫీలింగ్ అమాంగ్ ద నైబర్స్ వాస్ దట్ ద ట్రబుల్ వాస్ కాజ్డ్ బై విచ్ క్రాఫ్ట్. విచ్ క్రాఫ్ట్ మీన్స్ బ్లాక్ మ్యాజిక్. సో ఇదంతా జరిగేది ఎందుకంటే ఆ రూమ్ లో అతను బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నాడు, అంటే చేతపల్లి చేస్తున్నాడు. బట్ విచ్ క్రాఫ్ట్ ఆర్ నాట్, వెన్ న్యూస్ ఆఫ్ ద బర్గ్లరీ ఎట్ ద clergyman's home became known, the strange scientist was strongly suspected of having had a hand in it. So ఎప్పుడైతే బట్ విచ్ క్రాఫ్ట్ ఆర్ నాట్, ఓకే చేతబడి కావచ్చు లేదా కాకపోవచ్చు, కానీ ఎప్పుడైతే ఈ బర్గ్లరీ అంటే దొంగతనం జరిగిందో ఎవరింట్లో, ఆ చర్చ్ మ్యాన్ ఇంట్లో బర్గ్లరీ జరిగింది కదా. సో అప్పటి నుంచి ఈ స్ట్రేంజ్ సైంటిస్ట్ మీద అందరూ కూడా ఒక అనుమానం, ఒక కంట కనిపెడుతుంది, అతని మీద డౌట్ ఉందన్నమాట అందరికి, అతని హ్యాండ్ ఉన్నట్టు దీంట్లో. సో సస్పిషియన్ గ్రూ ఈవెన్ స్ట్రాంగర్ వెన్ హీ సడన్లీ ప్రొడ్యూస్డ్ సమ్ రెడీ క్యాష్, దో హీ హ్యాడ్ అడ్మిటెడ్ నాట్ లాంగ్ బిఫోర్ దట్ హీ హ్యాడ్ నో మనీ. సో అతని దగ్గర మనీ లేదు అంత చెప్తూ వచ్చాడు కదా, సడన్ గా అతనికి మనీ వచ్చిందనమాట. సో అది చూసి వాళ్ళ యొక్క డౌట్ అనేది స్ట్రాంగ్, సో అది ఇంకా గట్టిపడింది, అవును ఇతనే దొంగతనం చేసిందని వారి అనుమానం అనేది బలపడింది. ద విలేజ్ కానిస్టేబుల్ వాజ్ సీక్రెట్లీ సెంట్ ఫర్. సో విలేజ్ కానిస్టేబుల్ ని పిలిపించారనమాట, కాల్ చేసి, సెంట్ ఫర్ మీన్స్ కాల్డ్. ఇన్స్టెడ్ ఆఫ్ వెయిటింగ్ ఫర్ ద కానిస్టేబుల్, మిసెస్ హాల్ వెంట్ టు ద సైంటిస్ట్ హూ హ్యాడ్ సమ్హౌ మిస్టీరియస్లీ అపియర్డ్ ఫ్రమ్ హిస్ ఎంప్టీ బెడ్రూమ్. సో ఆ కానిస్టేబుల్ వచ్చే వరకు కూడా మన మిసెస్ హాల్ వెయిట్ చేయలేకపోయింది. ఆవిడ ఆ రూమ్ లోకి వెళ్ళింది అనమాట, సైంటిస్ట్ రూమ్ లోకి వెళ్ళింది. హూ హ్యాడ్ సమ్హౌ మిస్టీరియస్లీ అపియర్డ్ ఫ్రమ్ హిస్ ఎంప్టీ బెడ్రూమ్. సో ఆ ఎంప్టీ బెడ్రూమ్ లో తను కొద్దిగా వింతగా ఆమెకి కనిపించాడు. ఐ వాంట్ టు నో వాట్ యు హ్యావ్ బీన్ డూయింగ్ టు మై చైర్స్ అప్ స్టైర్స్. సో నాకు తెలియాలి అసలు నువ్వు నా చైర్స్ ని ఏం చేస్తావు అనుకుంటున్నావు అప్ స్టైర్స్ తీసుకెళ్ళి అని అడిగింది. షీ డిమాండెడ్, ఆమె గట్టిగా అడిగింది. అండ్ ఐ వాంట్ టు నో హౌ ఇట్ ఈస్ యూ కేమ్ అవుట్ ఆఫ్ అన్ ఎంప్టీ రూమ్ అండ్ హౌ యూ ఎంటర్డ్ ఏ లాక్డ్ రూమ్. సో అసలు నువ్వు నాకు ఇంకా తెలియాల్సింది ఏంటంటే ఈ ఎంప్టీ రూమ్ లోకి నువ్వు అలా ఎలా వచ్చావు, అసలు ఈ లాక్ చేసిన రూమ్ లోకి నువ్వు ఎలా ఎంటర్ అయ్యావు. సో అండ్ ఐ వాంట్ టు నో హౌ ఇట్ ఈస్ యూ కేమ్ అవుట్ ఆఫ్ అన్ ఎంప్టీ రూమ్. సో ఈ రూమ్ లో ఇందాక మేము వచ్చి చూస్తే ఎవ్వరు లేరు, అలాంటిది ఇప్పుడు ఎంప్టీ రూమ్ నుంచి నువ్వు బయటికి ఎలా వచ్చావు, అండ్ లాక్ చేసినటువంటి రూమ్ లోకి నువ్వు ఎప్పుడు వెళ్ళావు, మమ్మల్ని బయట తోసి రూమ్ లాక్ చేసేశారు, ఆ రూమ్ లోకి నువ్వు ఎప్పుడు వెళ్ళావు అలాగా అనేసి అన్ని డౌట్స్ ని ఎక్స్ప్రెస్ చేసింది. చూడండి ఇలా ఉన్నాడు ఆ పర్సన్. ఓకే నెక్స్ట్, ద సైంటిస్ట్ వాజ్ ఆల్వేస్ క్విక్ టెంపర్డ్. అతనికి బాగా కోపం ఎక్కువ అనమాట. Now he became furious, చాలా కోపం వచ్చేసింది. యూ డోంట్ అండర్స్టాండ్ హూ
or what I am, he shouted. మీ ఎవ్వరికి తెలియదు అసలు నేను ఎవరు అనేది. వెరీ వెల్, ఐ విల్ షో నౌ, ఐ విల్ షో యూ. సో ఓకే, ఇప్పుడు చూడండి నేను ఎవరు చూపిస్తానని. సడన్లీ హీ త్రూ ఆఫ్ బ్యాండేజెస్, విస్కర్స్, స్పెక్టికల్స్ అండ్ ఈవెన్ నోస్. సో అన్ని తీసి పడేశాడు అనమాట. ఇట్ టుక్ హిమ్ ఓన్లీ ఏ మైన్యూట్ టు డూ దిస్. సో సారీ, మినిట్, ఓన్లీ ఏ మినిట్. సో ఒక్క నిమిషంలో అన్ని తీసి పడేశాడు. ద హారిఫైడ్ పీపుల్ ఇన్ ద బార్ found themselves staring at a headless man. So staring at, so అతను హెడ్లెస్ మ్యాన్ అలా చూస్తూ ఉండిపోయారు అనమాట. షాక్ అయిపోయి అందరూ కూడా. సో అతని ముఖం కనిపించట్లేదు ఎవరికే కానీ. అండ్ మిస్టర్ జాఫర్స్, ద కానిస్టేబుల్, నౌ అరైవ్డ్ and was quite surprised to find that he had to arrest a man without a head. సో అతను నేను ఇప్పుడు అరెస్ట్ చేయాల్సింది తలకాయ లేనో అనేసి అతను కూడా షాక్ అయ్యాడు అనమాట. ఎవరు? కానిస్టేబుల్ జాఫర్స్ అక్కడికి వచ్చి. బట్ జాఫర్స్ వాజ్ నాట్ ఈజీలీ ప్రివెంటెడ్ ఫ్రమ్ డూయింగ్ హిస్ డ్యూటీ. కానీ ఈ జాఫర్ తన డ్యూటీ నుంచి ఎస్కేప్ అయ్యేటటువంటి పర్సన్ కాదు. ఇఫ్ ఏ magistrates warrant order a person's arrest, then that person had to be arrested with or without his head. So magistrate కనుక ఆర్డర్ వేస్తే నువ్వు వెళ్ళి అరెస్ట్ చేయాలని అనేసి ఖచ్చితంగా నేను వెళ్ళి అరెస్ట్ చేయాలి, అది నా డ్యూటీ. ఓకే, అతనికి తల ఉందా తల లేదా అనే తర్వాత విషయం అని తను అనుకున్నాడు. దేర్ followed a remarkable scene as the policeman tried to get hold of a man who was becoming more and more invisible as he threw off one garment after another. సో ఒక్కొక్క క్లాత్ తీసేస్తున్నాడు, తను ఇన్విజిబుల్ మ్యాన్ గా మారిపోతున్నాడు. అలాంటప్పుడు అతన్ని పట్టుకోవడం అనేది కొద్దిగా కష్టమవుతూ ఉంది. ఫైనల్లీ ఏ షర్ట్ ఫ్లూ ఇన్ టు ద ఎయిర్. ఒక్కసారిగా ఆ షర్ట్ అనేది గాల్లోకి ఎగిరింది, అంటే లాస్ట్ షర్ట్ ఏదైతే ఉందో అది గాల్లోకి ఇసిరేశాడు. అండ్ ద కానిస్టేబుల్ found himself struggling with someone he could not see at. సో చాలా స్ట్రగుల్ అవుతున్నమాట. ఎవరినైతే తను చూడట్లేదు, కనిపించని వాళ్ళని పట్టుకోవడానికి చాలా అంటే చాలా స్ట్రగుల్ అవుతున్నాడు ఆ కానిస్టేబుల్. అండ్ some people tried to help him but found themselves hit by blows that seemed to come from nowhere. సో ఇంకొంతమంది పర్సన్స్ ఆ కానిస్టేబుల్ హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నారు, కానీ వాళ్ళందరూ కూడా దెబ్బలు తింటున్నారు అనమాట. ఎక్కడి నుంచి కొడుతున్నారో ఎవరికి అర్థం కావట్లేదు, అతను కనిపించకుండా అందరినీ కొడుతున్నాడు. ఇన్ ద ఎండ్ జాఫర్ వాజ్ నాక్డ్ అన్కాన్షియస్ అండ్ హీ మేడ్ ఏ లాస్ట్ అటెంప్ట్ టు హోల్డ్ ఆన్ టు ద అన్సీన్ సైంటిస్ట్. సో అండ్ in the end Jaffers was knocked unconscious. సో జాఫర్ ని కూడా అసలు అంటే స్పృహ కోల్పోయే విధంగా కొట్టేశాడు అనమాట. as he made a last attempt to hold on the unseen scientist. సో లాస్ట్ టైం అతను పట్టుకోవడానికి, సైంటిస్ట్ ని పట్టుకోవడానికి ట్రై చేసినప్పుడు అతనికి కూడా చాలా బలంగా కొట్టాడు అతన్ని కూడా. సో there were nervous excited cries of hold him, but this was easier said than done. సో ఇక్కడ అతను లాస్ట్కి ఏమైపోయాడంటే కనిపించకుండా పోయాడు. అందరూ కూడా అరుస్తున్నారు, పట్టుకోండి 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 అనేసి అరుస్తున్నారు. బట్ దిస్ వాజ్ ఈజియర్ సెడ్ దాన్ డన్. సో చేయడం కన్నా చెప్పడం అనేది ఈజీనే, కానీ చేయడమే కష్టమని అనుకుంటున్నారు. గ్రిఫిన్ హ్యాడ్ షేకెన్ హిమ్సెల్ఫ్ ఫ్రీ అండ్ నో వన్ న్యూ వేర్ టు లే హ్యాండ్స్ ఆన్ హిమ్. సో మొత్తం క్లాస్ తీసేసి కనిపించట్లేదు కాబట్టి ఇప్పుడు అతను ఎక్కడున్నాడో ఎలా పట్టుకోవాలో ఎవ్వరికి తెలియడం లేదనమాట. సో ఈ విధంగా ఒక సైంటిస్ట్ తను కనిపెట్టినటువంటి ఆ ఇన్నోవేషన్ని అందరూ యొక్క తనకి స్వార్థం కోసం యూజ్ చేసుకున్నాడు అని ఈ లెసన్ ద్వారా మనం చూసాము. సో ఇట్ వాజ్ రిటన్ బై హెచ్జి వెల్స్. సో మీ అందరికీ లెసన్ నచ్చుంటే, బాగా అర్థమై ఉంటే, ఇంత కష్టపడి చెప్పినందుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ ఈ లెసన్ యొక్క మోరల్ ఏంటంటే, మనం నలుగురికి మంచి చేయాలి, నలుగురికి ఉపయోగపడే పనులే చేయాలి, కానీ ఎప్పుడైనా కూడా ఇలా మన స్వార్థం కోసం మనము ఇతరులని ఇబ్బంది పెట్టకూడదు అనేది మనం ఈ లెసన్ ద్వారా తెలుసుకోవాల్సినటువంటి మోరల్. ఓకే, సో ఒకరిని ఇబ్బంది పెడితే మనకు ప్రశాంతత, మనశ్శాంతి అనేది ఉండకుండా పోతుంది. ఇప్పుడు చూడండి, అతనికి ఎక్కడికి పోలేడు, ఎక్కడ ఉండలేడు, అందరికీ కనిపించేటట్టుగా ఉండలేడు. సో రోడ్లపైన తిరుగుతూ ఉండాలి, బట్టలు ఇప్పేసి ఆ గాలికి, వానకి, ఆ దుమ్ముకి అండ్ ఆ చలికి. సో చాలా చాలా అంటే చాలా కష్టం కదండి. సో అంత కష్టపడాల్సి వస్తుంది అనమాట ఇతరులకు మనం నష్టం చేయాలని ఆలోచిస్తే. సో ఎప్పుడైనా కూడా మనం పక్క వాళ్ళకి మంచి చేయాలి అనేసి ఆలోచించాలి. ఓకే, సో this is all about these footprints without feet.
So hope that you understood the lesson. Thank you so much for watching my videos. This is Venkatesh Erva. So don't forget to subscribe to my channel. Thank you.